ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. దేవుని యొక్క వాక్యము మన దగ్గరికి వచ్చి మనతో ఏమి చెప్తున్నది? దేవుని యొక్క వాక్యము మనకి ఏమి తెలియపరుస్తూ ఉన్నది? జాగ్రత్తగా అందరూ గమనించాలి. మనందరము ఎక్కడికో వెళ్ళి ఏదో ప్రసంగాలు విని ఎవరో ఏదో చెప్తే వినేసి వెళ్ళిపోవటానికి కాదు అని స్పష్టంగా మనం తెలుసుకోవాలి. బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఇలాంటి సంఘాలు ఎందుకు ఏర్పాటు చేయబడినవి? ఎందుకు దేవుని వాక్యాన్ని బోధించాలి? కేవలం దేవుని వాక్యాన్ని బోధిస్తే సరిపోద్దా? చాలామందికి దేవుని వాక్యాన్ని గురించిన అవగాహన లేదు. ఇప్పుడు మనం యూట్యూబ్ చూసినా లేకపోతే ప్రపంచంలో ఎక్కడన్నా చూసినా మీటింగ్లను పెడతారు, రకరకాలుగా వాక్యంలో నుంచి ఏదో వివరిస్తారు, ఏదేదో చెప్తారు. అర్థమవుతుందా? నిజంగా అదేనా ప్రభువారు కోరుకున్నది? ఏ సందర్భానికి సంబంధించి ఆ సందర్భంలో 4 వాక్యాలు తీసి అక్కడ బోధించటం, అక్కడ చెప్పటం, ఇదేనా ప్రభువారు దేవుని వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తుంది? చాలా చీకట్లో ఈ లోకంలో ఉన్న మతం ఉన్నది, వారి బోధకులు ఉన్నారు. దేవుని యొక్క వాక్యం ప్రకారం ఒక ఎక్లీషియా, ఒక సంఘము యేసు ప్రభువారు క్రియేట్ చేశాడు. అది ఒక స్కూల్ లాంటిది, అది ఒక కాలేజీ లాంటిది. అందులోకి వెళ్ళి మన జీవితానికి సంబంధించిన సూత్రాలు నేర్చుకొని అవి అప్లై చేయటం వల్ల మన జీవితం సంతోషంగా, ఆనందంగా, అద్భుతంగా ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది. నీవు నేను ఆ స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే కాలేజీకి వెళ్ళాలి, ఆ ఎక్లీషియాకి వెళ్ళాలి, అక్కడ చెప్పే సూత్రాలను నేర్చుకొని అవి లైఫ్లో అప్లై చేయాలి. సంఘానికి వెళ్ళిన తర్వాత, దేవుని వాక్యం విన్న తర్వాత ఒక వ్యక్తి జీవితంలో సంతోషం కలగాలి, ఆనందం కలగాలి, శాంతి సమాధానం ఉండాలి. ఇవన్నీ జరగకపోతే అది దేవుని ద్వారా ఏర్పాటు చేసిన మార్గం కాదు. ఈ వాక్యం యొక్క దేవుడు ముఖ్య ఉద్దేశం మనకేం తెలియపరుస్తున్నారంటే, దీన్ని విని అర్థం చేసుకోవటం వల్ల మన జీవితంలో శాంతి కలగాలి. ఈ లోకంలో శ్రమలు, ఇబ్బందులు రావని కాదు, వస్తాయి. అయితే ఇప్పుడు చూడండి, ఒక మ్యాచ్ జరుగుతుంది, చాలా క్రికెట్ మ్యాచ్ అనుకుందాం, టఫ్గా ఉంది. టైలెండర్స్ ఆడటం వేరు, అక్కడే సచిన్ టెండూల్కర్ లేకపోతే ధోని లేకపోతే కోహ్లీ వాళ్ళు ఆడటం వేరు కదా. వాళ్ళేంటి ఎక్స్పర్ట్స్ ఇన్ బ్యాటింగ్. ఒక్క ఓవర్లో 36 రన్స్ కొట్టాలి వచ్చినప్పుడు వాళ్ళు బాగా నేర్చుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు కొట్టడానికి అవకాశం ఉంది. అదే బౌలర్స్ అనుకోండి, టైలెండర్స్ అనుకోండి, వాళ్ళు కొట్టగలరా? ఏదో లక్కీగా కొడితే కొట్టచ్చు. వాళ్ళు భయపడుతూ ఉంటారు. దేవుని వాక్యం ద్వారా సూత్రాలు నేర్చుకున్న వాళ్ళకి కష్టాలు వస్తే, శ్రమలు వస్తే, ఇబ్బందులు వచ్చినా కూడా వారికి అవి ఇబ్బందులుగా అనిపించవు. వారు వాటిని వెల్కమ్ అంటారు. వెల్కమ్ అని చెప్పేసి వాటిని సరిగ్గా తొలగించుకుంటారు. ఎందుకని? దేవుని వాక్యం ద్వారా నేర్చుకున్న సూత్రాలు వాటికి అప్లై చేస్తారు. దేవుని వాక్యం ద్వారా తెలుసుకున్న సొల్యూషన్స్ వాటికి అప్లై చేస్తారు. అవి ఆటోమేటిక్గా తొలగింపబడతాయి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ క్రీజులో ఉన్నాడు, లేకపోతే ధోని ఉన్నాడు,
ఒక ఓవర్లో 36 రన్స్ కొట్టాలి. ఎవరైనా భయపడతారా? ఉన్నాడుగా, కొడతాడుగా అనుకుంటాం. అదే ఎవరో బౌలర్ ఉన్నాడు అనుకోండి, ఏం కొడతారు, ఇంకా అయిపోయినట్టు మ్యాచ్ అనుకుంటాం. సో వీళ్ళెవరు ఎక్స్పర్ట్స్. సో దేవుని వాక్యం ద్వారా మనం ఏమవ్వాలి? ఇప్పుడు దేవుని వాక్యంలో తెలుపబడిన సూత్రాలు, నియమాలు తెలుసుకొని రెడీగా ఉంటే ఈ లోకంలో వచ్చే ఏ ఇబ్బంది అయినా, ఏ శ్రమ అయినా, ఏ కష్టమైనా మనం ఈజీగా బయటపడవచ్చు. ఎందుకంటే ఆ సూత్రాన్ని అప్లై చేయడమే. ఆ సూత్రం అప్లై చేస్తే ఈజీగా బయటపడతాము. సో ఇప్పుడు దేవుని యొక్క ఎక్లీషియా ఏంటి? మనకి జీవిత సూత్రాలు నేర్పుతున్నది. ఇట్స్ ద బిగ్గెస్ట్ స్కూల్ ఇన్ ద యూనివర్స్. ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? జీవిత సత్యాలు, ఆ సూత్రాలు నేర్చుకోవాలి. లైఫ్లో ఎక్కడ కావాలంటే అక్కడ అప్లై చేయటానికి. ఎందుకంటే ఈ లోకంలో శ్రమలు, ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవంతే, వచ్చేస్తాయి అంతే. ఎందుకని? ఇది అపవాది లోకం, ఇది దుష్టలోకం. మనం ఇక్కడ ఉండాల్సిన వారం కాదు. మనం ఇక్కడికి తప్పిపోయి వచ్చాము. ఇక్కడ మానవుడు తప్పిపోయి వచ్చాడండి. ఇక్కడ మానవుడిని డిసైడ్ చేయలేదు ప్రభువారు ఇక్కడే బతుకోవని. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ లోకానుసారంగా మీరు జీవించవద్దు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు అని చెప్తుంది. సో ముఖ్యంగా ఎవరికి పడితే వాళ్ళకి సూత్రాలు తెలుపబడవు, ఎవరికి పడితే వాళ్ళకి సూత్రాలు ఇయ్యబడవు. ఒకవేళ వాళ్ళు చదివినా కూడా అర్థం కాదంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు పెద్ద పెద్ద కాలేజీల్లో, స్కూల్లో మంచి సబ్జెక్టు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. అవి తీసుకొచ్చి నార్మల్ గవర్నమెంట్లో చదువుతున్న స్టూడెంట్, విద్యార్థికి ఇద్దాం. చదువుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ అర్థమవుద్ది అనుకుంటారా? అర్థం కాదు, అర్థం కాదు. బుక్స్లో విషయాలు ఉన్నాయి, కానీ విద్యార్థికి అర్థం కాదు. ఎందుకని? ఆ విద్యార్థి ఆ గైడెన్స్ తెచ్చుకోవాలి, ఆ స్కూల్లోకి వెళ్ళాలి, ఆ వచ్చిన టీచర్ వాడిని గైడ్ చేయాలి. అలాగే బైబిల్లో సూత్రాలు ఉన్నాయి, ఎవరైనా చదువుకోవచ్చు, కానీ అర్థం అవ్వద్దు. దానికి ఎక్లీషియా అవసరము. ఈ జీవితంలో బైబిల్లో ఉన్న జీవిత సత్యాలు, సూత్రాలు అర్థం కావాలంటే ఎక్లీషియా కావాలి, డైరెక్షన్ ఇవ్వాలి. మానవుడు ప్రశాంతంగా జీవించాలి అంటే, శాంతంగా జీవించాలి అంటే, మనశ్శాంతితో జీవించాలి అంటే, మనస్సాక్షితో జీవించాలి అంటే బైబిల్లో ఉన్న సూత్రాలు నీకు తెలియాలి, నీకు అర్థమవ్వాలి. అవి తెలిసేంత వరకు జీవితం అగమ్య గోచరముగా ఉంటుంది. ఎందుకు పాపం వారు జీవిస్తున్నారో వారికి తెలియదండి, వారు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో తెలియదండి, వాళ్ళు చేసే పనులు ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఎందుకు చేయకుండా ఉంటున్నారో తెలియదు, ఏమీ తెలియదండి. ఏదో అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేద్దామని చేస్తూ ఉంటారు. నిర్దిష్టమైన జ్ఞానం లేదు. మరి శుభవార్త ప్లస్ ఈ సంఘం లాంటి సంఘాలు, నిజమైన సంఘాలు మానవుడికి సరైన సూత్రాలు తెలుపుతాయి, జీవితాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం కల్పిస్తాయి, జీవితంలో ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో తెలుపుతాయి. ప్రభువారు ఏమన్నారు? ప్రభువారు అన్నదానికి వ్యతిరేకంగా ఈ లోక సంఘాలు బోధిస్తాయండి. ఏంటి చెప్పండి? మీరు ఇహలోక ధనాన్ని సంపాదించుకోవద్దు అని ప్రభువారు స్పష్టంగా చెప్పాడు. కానీ వీళ్ళు సంఘాలకు వెళ్ళేదే మాకు ఆస్తి కోసం, మేము ధనవంతులు అవడం కోసం, మాకు డబ్బులు కావాలి, వీటి కోసమే వెళ్తారు వాళ్ళు. ఇక్కడ డబ్బులు కూర్చుకొనవద్దు అని ప్రభువారు స్పష్టంగా చెప్పారు. కానీ మానవులందరూ యేసు ప్రభువారిని నమ్ముకోవడానికి కానీ, సంఘాలకు వెళ్ళటం కానీ ఎందుకు? డబ్బు కోసమే. అందరూ డబ్బే డబ్బు, డబ్బే డబ్బు.
అంటే సూత్రం తెలియలేదన్నమాట. సో దేవుని యొక్క వాక్యం ప్రకారం నిజమైన ఎక్లీషియా మానవులకు జీవన సూత్రాలు బోధిస్తుంది. ఆ సూత్రం వాడు అప్లై చేసినప్పుడు వాడి జీవితం ఆనందమయం, సుఖమయం అవుతున్నది. ఇది ఈనాటి టాపిక్ అండి. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే ప్రభువారు ఆజ్ఞ ప్రకారం ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు. చూద్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. అందరు తీయండి. నేనేం చెప్తున్నాను? ఎక్లీషియా దగ్గర జీవితాన్ని ఎలా ఆనందమయం చేసుకోవాలో, సుఖమయం చేసుకోవాలో, ఎంత నీతిగా పరిశుద్ధంగా బతకాలో సూత్రాలు ఉన్నాయి. అయితే ఎక్లీషియా అందరికీ చెప్పదు, ప్రభువారు అందరికీ చెప్పడు. మరి ఎవరికి చెప్తాడో మనం చూద్దాం. బైబిల్లో ఉన్నవి కానీ చదువుకున్నా అర్థం కావు. ఇవి దేవుడు తన నిజమైన బోధకుల చేత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. ఏమంటున్నాడు చూద్దాం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. పరిశుద్ధమైన వాక్యం, పరిశుద్ధమైన సూత్రం ఎవరికి పడితే వాళ్ళకి డిస్క్లోజ్ చేయడానికి లేదు, ఎవరికి పడితే వాళ్ళకి చెప్పడానికి లేదు. అర్థమవుతుందని నేను చెప్తుంది మీ అందరికీ. యేసుప్రభు వారి మాటలు ఇవి స్వయంగా. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. మనం పెడతామండి, చక్కగా వండుకొని తీసుకెళ్ళి కుక్కలకి పెట్టం. కుక్కల్ని పెంచుకునే వాళ్ళు పెడతారేమో కానీ సపరేట్గా ఉంటుంది, కుక్క ఫుడ్ వేరుగా ఉంటుంది. అయితే ప్రభువారి ఆజ్ఞ మాత్రం కుక్కలు అంటే దేవుని వాక్యం ప్రకారం ఏంటో నేను చూపిస్తాను చూడండి. కుక్క డెఫినేషన్ ఏంటో చూపిస్తాను. దేవుని వాక్యమే నిజమైన డెఫినేషన్ మనకి ఇచ్చుద్ది, మనం చూసుకోవాలి. దేవుడు ఏమంటున్నాడు? పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టాడు. ఎందుకయ్యా కుక్కలకు ఎందుకు పెట్టద్దు అంటున్నావు? కుక్కలకు ఎందుకు పెట్టద్దు అంటున్నావయ్యా? కుక్కలకు ఎందుకు పెట్టద్దు అంటున్నాడు చూడండి. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్లును. కుక్క అంటే ఏంటంటే తన కక్కింది మరలా తింటది. ఏంటి? కుక్క యొక్క డెఫినేషన్ ఏంటంటే అది తన వాంతికి తిరుగుద్దండి. సో కాబట్టి దేవుని సూత్రాలు, దేవుని వాక్య సత్యాలు కుక్కల లాంటి వ్యక్తులకి ఇవ్వకూడదు. నేను చెప్పట్లేదండి, ప్రభువారు అంటున్నారు. ఎవరు వారు? ఎలా ఉంటారు? కక్కింది తింటూ ఉంటారు వాళ్ళు. అంటే ఏంటి? పనికిరాని ఆహారము కక్కేస్తారు. మంచి ఆహారం కాకపోతే అది కక్కేస్తాము, అది చెడిపోయి ఉంటుంది. కుక్కలు ఏం చేస్తాయి? మళ్ళీ అదే తీసుకుంటాయి. అంటే ఒకసారి విడిచిపెట్టింది, ఒకసారి వదిలేసింది, ఒకసారి వద్దనుకున్నది, మరలా దానికే వెళ్తూ ఉంటారు. కుక్కలతో జాగ్రత్తగా ఉండాలంటున్నాడు ప్రభువారు. మీ పరిశుద్ధమైన సూత్రాలు, పరిశుద్ధమైన విషయాలు కుక్కలకు పెట్టద్దు, చెప్పద్దు. మై డియర్ ఫ్రెండ్స్, వింటున్నారా ఎంత స్పష్టంగా ఉంది ఇక్కడ? కుక్క ఎలాంటిది అంటే తన వాంతి అదే తింటది. మీరు అమెరికాలో పెంచుకోండి కుక్కలు, చైనాలో పెంచుకోండి, ఎక్కడైనా పెంచుకోండి, ఇళ్లల్లో పెట్టుకోండి, వాళ్ళకి ఒక రూమ్ పెట్టండి, కుక్కలకు ఒక ఇల్లు కట్టండి, మీ ఇష్టానుసారం చేసుకోండి. కానీ కుక్క యొక్క నైజం ఏంటంటే అది కక్కింది తింటది, వదిలేసిన దాన్ని మళ్ళీ తింటది. సో ఇలాంటి మానవులకు దేవుని సూత్రాలు లేవంట. ఇలాంటి వారికి దేవుని యొక్క నిజమైన ఎక్లీషియా లేదంట. ఇలాంటి వారికి వద్దు, పెట్టద్దు వాళ్ళకి ప్రభువారు అంటున్నారు. మళ్ళీ మత్తయిలోకి రండి. మత్తయి 7:6లోకి మళ్ళీ రండి. ఎందుకని ఈ విషయాలు చెప్తున్నాను నేను? దేవుని యొక్క సంఘం అంటే, ఎక్లీషియా అంటే జీవితాన్ని బాగు చేసే సంఘం, జీవితానికి సూత్రాలు చెప్పే సంఘం, ఒక మంచి జీవితానికి నియమాలు చెప్పే సంఘం. బాగుపడాల్సిందే మనిషి ఈ యొక్క నిజమైన ఎక్లీషియా ద్వారా. మత్తయి 7 చూడండి, 6వ వచనం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి,
మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. రెండో లైన్ ఏంటంట, మీ యొక్క అద్భుతమైన ఆణిముత్యాలు సూత్రాలు పందుల ఎదుట వేయద్దు. ఎందుకండి పందులు ఏదంటున్నారేంటి? ఇందాకేమో కుక్కలు అన్నారు, ఇప్పుడేమో పందులు అంటున్నారు. చూద్దాం, మళ్ళీ వెనకరండి. ఎక్కడికి? 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. అక్కడే ఉంది. కుక్క తర్వాత దీని గురించి కూడా చెప్తున్నారు. కుక్క తన వాంతికి చిరిగినట్లును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఇందా కుక్క సంగతి చూసాం, ఇప్పుడు పంది సంగతి చూద్దాం. పందులు ఎలా ఉంటాయండి? పందుల యొక్క నేచర్ ఏంటి? శుభ్రంగా మీరు సర్ఫ్ వేసి, నిర్మా వేసి, ఏమండి రకరకాల రిన్ సోపులు వేసి శుభ్రంగా కడగండి పందుల్ని. ఓకే, చాలా శుభ్రం చేస్తారండి పందులను కూడా. పందులు పెంచుకుంటారు. కానీ పంది యొక్క నైజం ఏంటి? బురద చూడంగానే పరిగెత్తుకుంటా వెళ్ళి పోరులాడుద్ది. ఏమండి? సో ప్రభువారు ఏం చెప్తున్నారు మనకి? కుక్కేమో వాంతి తింటుంది, పందేమో బురదలోకి, ఆ మురికిలోకే, నువ్వెంత శుభ్రం చేసినా ఆ మురికిలోకే వెళ్ళదు పంది. ఇలాంటి వ్యక్తులకు మీరు సూత్రాలు చెప్పకుండా ఉండండి, వారికి దూరంగా ఉండండి. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే సువార్త సమయం ఫ్రీ కాబట్టి అందరికీ చెప్తాం. అయితే దేవుని యొక్క జీవిత సత్యాలు సూత్రాలు మరి సెలెక్టెడ్ పీపుల్కే చెప్తాం. ఎందుకంటే ఎవరు మరి కుక్కలాగా బిహేవ్ చేస్తున్నారు, ఎవరు పందిలాగా బిహేవ్ చేస్తున్నారు మనకు తెలియదు కదా. మనం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అలాంటి వారినే మనం సంఘంలోకి రానివ్వాలి. అర్థమవుతుందా? సో ప్రభువారు చెప్పిన మాటలను బట్టి నేను వెళ్తున్నాను. మీ ఆణిముత్యాలు, మీ యొక్క సూత్రాలు, బైబుల్ సత్యాలు మరి కుక్కలకు పెట్టొద్దు, పందుల ముందు వేయొద్దు. ఎందుకని ప్రభువారు ఏమన్నారు? మళ్ళీ వేద్దాం. మత్తయి సువార్తకు రండి, వెనక్కి రండి. మత్తయి 7:6. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. ఎందుకంటే అలా చేయడానికి మీరు ప్రయత్నించారనుకోండి, మీ జీవితానికే ప్రమాదం అని చెప్తున్నాడు ప్రభువారు. అది మై డియర్ ఫ్రెండ్స్, మనం అందరికీ సువార్త ప్రకటించాలి, ఉచితంగా వెళ్ళి అందరికీ చెప్పాలంటున్నాం కదా. ఇదేంటి ప్రభువారు ఎలా అంటున్నారు? జాగ్రత్త. మీరు ఎవరికి మంచి విషయాలు చెప్తున్నారో, కుక్కలకు లాంటి వారికి చెప్తున్నారా, పందులు లాంటి వారికి చెప్తున్నారా, ఎలాంటి వ్యక్తులకు చెప్తున్నారు? ఎందుకంటే వారు మంచి విషయాన్ని లక్ష్యం చేయకపోగా మీకే తిరిగి ప్రమాదం వస్తుంది, మీకే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎంతమందికి అర్థమవుతుంది? నేను చెప్పిన ప్రభువారి వాక్యం చెప్తుందండి, జాగ్రత్త వహించండి. అందుకే మనం ఎవరికి చెప్పాలి? అక్కడ ఉండదు చూడండి, 7వ వచనం కిందకి రండి. అడుగుడి మీకు ఇవ్వబడు. ఎవరైతే మాకు కావాలయా, మేము తెలుసుకుంటున్నాం అనుకుంటున్నాము అని అడుగుతారో వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి చెప్పండి. దేవుని సూత్రాలు ఎవరికండి? ఎవరికి పడితే వాళ్ళకి కాదు. బ్రదర్, దీని యొక్క విషయం ఏంటి, ఇది ఎందుకు ఇలా ఉంది అలా ఉంది అని అడిగితే చెప్పండి. ఇందాక మరి సిస్టర్ సుకన్య చెప్పింది కదా, ఒక సిస్టర్ వచ్చి అడిగిందంట ఒక విషయం, అడిగినప్పుడు చెప్పటమే. ఎందుకంటే బలవంతంగా రుద్దటం ఏమి లేదు. అనవసరంగా మంచి విషయాలు కదా వీళ్ళకి చెప్తే బాగుంటుందేమో అని వెళ్ళి చెప్పారనుకోండి, అనవసరంగా ప్రాబ్లమ్స్లో పడచ్చు. అందుకే ప్రభువారు ఏమంటున్నారు? అడుగుడి మీకు ఇవ్వబడును. మీరు అడిగితే మీకే, ఎవరు అడిగినా వాళ్ళకే. వెదకుడి మీకు దొరకను. ఎవరైతే వెతుకుతున్నారో సత్యం ఏంటి, మరి దీనికి సొల్యూషన్ ఏంటి, నా జీవితంలో సమస్య ఉంది, దీనికి సొల్యూషన్ ఏంటి అని వెతుకుతున్నారో వాళ్ళకి దొరుకుద్ది. తట్టుడి మీకు తీయబడును. ఎవరు వచ్చి ఎక్లీషియా తలుపు తడుతున్నారో వారికి మనం తీస్తాం. చాలామంది అనుకుంటున్నారు మన ఎక్లీషియా అందరినీ ఆహ్వానించదేంటి అనుకుంటూ ఉంటారు. మేము ఆహ్వానించమండి. అర్థమవుతుందా? మేము ఎవరో రావాలి అని కోరుకోము. ఎందుకంటే
ఇది మంచి సంఘం కాబట్టి ఎవరు రావాలి అనుకుంటున్నారో వాళ్ళు అర్హత కలిగి ఉంటేనే లోపలికి. దిస్ నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాలెడ్జ్ అండ్ కెనాట్ బి షేర్ టు జస్ట్ లైక్ ఎనీ వన్. ఎవరితో పడితే వాళ్ళతో పంచుకోలేని నాలెడ్జ్ అండి ఇది. అందుకే ఎవరితో పడితే వాళ్ళకి చెప్పము. ఏమండి? సో తట్టుడి, మాకు కావాలి అని అడిగి తట్టితేనే వాళ్ళకి లోపలికి ఎంట్రీ. మీరు అనుకుంటున్నారు మేము ఈ సంఘానికి రాము అనుకుంటున్నారు. మేము అంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అంటున్నాం. యూఆర్ నాట్ గెటింగ్ ద పాయింట్. మీకు అర్థం కావట్లేదు అసలు విషయం ఏంటో. మేము ఈ సంఘానికి రాము, మేము ఈ సంఘం మాటలు వినము, ఈ సంఘం మాకు వద్దు అనుకుంటున్నారా? నో, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? థ్యాంక్ యూ సో మచ్. అడిగితేనే ఇస్తాము, తట్టితేనే తెలుస్తాము. ఎందుకంటే నిజమైన సంఘములో జీవితానికి సంబంధించిన సూత్రాలు ఉంటాయి. నిజమైన సంఘములో జీవితం ఏ విధంగా శాంతికరంగా ఆనందకరంగా ఉండగలదో ఆ సూత్రాలు బోధిస్తారు అక్కడ. అందుకే ఎవరికి పడితే వాళ్ళకి చెప్పరు. ఇట్స్ లైక్ మీకు అర్థం కావాలంటే ఒక ఐఐటి కాలేజ్ అనుకోండి. ఎవరిని పడితే వాళ్ళని తీసుకోరు ఐఐటీలోకి. ఎంట్రన్స్లో టాప్ ర్యాంక్స్ వస్తేనే. దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. మీరు చాలామంది అంటారు మా యొక్క సంఘం డోర్లు అందరికి ఓపెన్ చేయబడి. మా అందరికి ఓపెన్ చేయబడవండి. యాక్చువల్గా తట్టుడి అప్పుడే తెరవబడుతుంది. ఓకే, ఎంతమందికి అర్థమవుతుంది? సో ప్రియా దేవుని బిడ్డలారా, జాగ్రత్త వహించాలి. దేవుని యొక్క వాక్య సూత్రాలు ఎవరికి చెప్తున్నాము, రైట్? సో ప్రభువారు యొక్క వాక్యం ప్రకారం నిజమైన దేవుని సంఘం మానవులకి ఎంతో ఉపయోగకరమైంది. వాళ్ళ కష్టాలు ఇబ్బందులు శ్రమలు వచ్చినా కూడా దాన్ని కూడా చక్కగా హ్యాండిల్ చేయగలిగిన నాలెడ్జ్ స్ట్రెంగ్త్ పవర్ ఉంటుంది. ప్రాబ్లమ్స్ను తొక్కుకుంటూ పైకి వెళ్తారు. అర్థమవుతుందా? ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసుకుంటూ పైకి వెళ్తారు. మన జీవితం ప్రభువారు ఇక్కడ ఇచ్చింది అందుకే, అంతేగాని సమస్యలు లేకుండా బతకడానికి కాదు, సమస్యల్ని ఫేస్ చేయడానికి. ఇప్పుడు ఎలా డాక్టర్ చూశారు ఎప్పుడైనా? డాక్టర్ యొక్క పని ఏంటి చెప్పండి? డాక్టర్కి ఎప్పుడు పని ఉంటుంది? అందరూ ఆరోగ్యంగా ఉంటే డాక్టర్ అవసరమా? అవసరం లేదు కదా. సో అందరూ రోగంతో ఏదో ఒక సమస్యలతో ఉంటే అక్కడ డాక్టర్స్ కావాలి, అవునా కదా? సో అందరూ ఆరోగ్యంగా ఉంటే డాక్టర్ని ఎవరు చూడరు, అవసరం లేదు. సో అలానే ఈ లోకంలో అందరూ బాగుంటే నిజంగా సూత్రాలు అవసరం లేదు, నిజంగా దేవుని వాక్యం అవసరం లేదు, నిజంగా ఎక్లీషియా కూడా అవసరం లేదు. ఈ లోకము ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అడుగడుగున సమస్యలు, అడుగడుగున భయంకరమైన కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు. అందుకే యేసు ప్రభువారు ఆయన మార్గం ఇక్కడ అవసరము, మనందరం ఇక్కడ అవసరము. అందుకే దేవుని యొక్క వాక్యం అవసరమైంది. ఈ రోజున స్కూళ్ళల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుసా? స్కూళ్ళల్లో ప్రాబ్లమ్స్, కాలేజీల్లో ప్రాబ్లమ్స్ అండి. ఈ మధ్యనే మీకు తెలిసో లేదో ఒక పేరు మోసిన యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, దాన్ని 5 సంవత్సరాలు బ్యాన్ చేసేసారు. ఎందుకని? లంచం ఇచ్చిందంట. సో ఈ లోకంలో ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాలు, సమస్యలు సమస్యలు సమస్యలు. సో మనం అక్కడ బతుకుతున్నాం కాబట్టి ప్రభు మనకి సొల్యూషన్ ఇవ్వకపోతే మనకు కూడా తలకాయ నొప్పి, హెడ్ఏకే అయిపోతుంది. సో దేవుని యొక్క వాక్యం ప్రకారం దేవుని సంఘం ఎందుకుంది? మానవుడికి సొల్యూషన్ ఇవ్వటానికి, మానవుడిని కాపాడటానికి. ఇక్కడ మానవుడు ఇలాంటి పరిస్థితుల్లోకి ఎందుకు వచ్చాడో చెప్పి దానికి ప్రభువారి యొక్క రక్షణ సువార్త ఏంటో చెప్పి నేను ముగిస్తా. లూకా సువార్త 15వ అధ్యాయం 3 ఉపమానాలు ఉన్నాయి. ఈ 3 ఉపమానాల్లో కూడా కాన్సెప్ట్ ఒకటే, తప్పిపోయిన పరిస్థితి. తప్పిపోయిన పరిస్థితి అంటే ఏంటి? అది ఎలా జరుగుద్ది? తెలిసి జరుగుద్దా, తెలియక జరుగుద్దా? మీరే చెప్పండి. తప్పిపోయారు ఎవరైనా? తెలియక జరుగుద్ది. తెలిసి జరుగుద్ది అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? తప్పిపోవటం. తెలిసి ఎవరు తప్పిపోరు కదా. తిరణాల్లో ఒక పిల్లోడు తప్పిపోయాడు అనుకోండి,
కావాలని తప్పిపోతాడు ఆ పిల్లోడు. నేను మా మమ్మీని వదిలేసి నేను వెళ్ళి తప్పించుకోవాలి అని లేదు కదా. సో మానవులు తప్పిపోయారు. మానవులు వారికి తెలియకుండా అమాయకత్వంతో తప్పిపోయారు. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించాడు. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? మానవుడు ఈ భూమి మీదకి తప్పిపోయి వచ్చాడంట. అంటే ఏంటి? మనకు అనుకొని రాలేదు ఇక్కడికి, మనకు కావాలని రాలేదు ఇక్కడికి. సో మానవుడు ఈ భూమి మీదకి తప్పిపోయి వచ్చాడు, తప్పిపోయిన కుమారుడండి. అందుకే ఈ లోకము మానవుడికి సహకరించదు. ఎక్కడ కూడా ఏది సహకరించదు. వాడు అనుకుంటాడు పెళ్లి చేసుకుంటే అన్ని సమస్యలు పోతాయి అనుకుంటారు. పెళ్లి చేసుకుంటే కొత్త సమస్యలు. అరే పిల్లలు లేరు మనకి, సమస్యలు, ఇబ్బందుల్లో ఉన్నామంటే పిల్లలు పడితే మళ్ళీ కొత్త సమస్యలు. చదువు లేదు నాకు, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, చదువుకుంటే ఇంకో కొత్త సమస్యలు. మానవుడు తప్పించుకోలేడు. అరే నాకు ఆకలి అవుతుంది, తింటే నేను ఆనందంగా ఉంటాను, తింటే కొత్త సమస్యలు. నేను ఈ డ్రగ్స్ తీసుకుంటాను, లేకపోతే ఈ పేకాట ఆడతాను, లేకపోతే నేను ఈ తాగుడు తాగుతాను, నాకు ఆనందంగా ఉంటుంది, అవి తీసుకుంటే మళ్ళీ కొత్త సమస్యలు. మానవుడు తప్పిపోయిన లోకంలో ఉండి సమస్యల వలయంలో చిక్కుకున్నాడు అన్న సంగతి వాడికి ఎప్పటికీ అర్థం కాదు. దే డోంట్ నో వాట్ దే డోంట్ నో. వాడికి ఏం తెలియదో అదే తెలియని పరిస్థితి. మనకేం తెలియదో అదే తెలియదు. దేవుని వాక్యం అందుకే మనకు చెప్తుంది, మీరు ఉండాల్సిన ప్లేస్లో లేరు, మీరు తప్పిపోయి వచ్చారు ఇక్కడికి. ఇక్కడ ఈ అధ్యాయంలో 3 ఉన్నాయి చూడండి. ఒకటేమో తప్పిపోయిన గొర్రె, అది 3వ వచనం నుంచి ఉంటుంది. రెండోదేమో ఒక వెండి నాణాన్ని పోగొట్టుకుంది ఒక ఆవిడ, అదొకటి. ఆ తర్వాత తప్పిపోయిన కుమారుడు, తండ్రికి ఒక చిన్న కుమారుడు ఉన్నాడు, వాడు తప్పిపోయాడు. ఓకే, తప్పిపోవటం అంటే ఏంటి? అది అట్లా ట్రాన్స్లేషన్ చేశారు. ఏంటి దాని అర్థం? ఏంటంటే ఆ వ్యక్తి మిస్గైడ్ అయిపోయాడు. వాడు కావాలని చేస్తే అది తప్పిపోవటం అవదు అని చెప్తున్నాను నేను. అతను కావాలని తప్పిపోతే అది తప్పిపోవటం అవదు, అతని ఛాయిస్ అవుతుంది. ఇప్పుడు ఆదాము అవ్వ దగ్గరికి వెళ్దాం. ఆదాము అవ్వ కావాలనే ఆ మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తిన్నారా? కావాలని తిన్నారా? లేదు కదా. ఎలా తిన్నారు? తప్పిపోయి తిన్నారు, మిస్గైడ్ చేయబడ్డారు. తినండి బాగుంచదని చెప్పారు. ఈ లోకంలో కూడా అనేక మంది మోసపోతూ ఉన్నారండి, మోసపోతూ ఉన్నారు. మోసపోతూ నేను కావాలని చేయట్లేదు, ఇది మోసపోయి చేస్తున్నానన్న సంగతి వాళ్ళకు కూడా తెలియదు. చాలామంది ఏమంటారంటే నా జీవితంలో ఎందుకు ఈ సమస్యలు ఉన్నాయి, నాకే ఎందుకు కలుగుతున్నాయి అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. చాలామందికి తెలియని ఈ సూత్రం ఏంటి? ఓ నరుడా, నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. నీకు వచ్చిన పంటను చూసి నువ్వు అడుగుతున్నావు నాకెందుకు ఇలాంటి పంట వచ్చింది అని. నువ్వు అడగట్లేదు నేను ఏమి విత్తాను అని. ఎంత అజ్ఞానము, ఎంత చీకటి. నిజంగా అండి, తెలివికి జ్ఞానానికి ఆశపడేవాళ్ళు తక్కువైపోయారు. ఏదో ఎంటర్టైన్మెంటు, ఏదో పాటలు, ఏదో భజన, ఇవి చేస్తే బాగుందనుకునే వాళ్ళే తయారైపోయారు. ఎక్కడన్నా భోజనం పెడితే ఒక పూట భోజనం తిని బతుకుదాం అనుకునేవాళ్ళు తయారైపోయారు. కానీ దేవుని యొక్క సూత్రాలేంటి, జీవితం ఎలా బాగు చేసుకోవాలనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. మై డియర్ ఫ్రెండ్స్, మానవుడు ఈ భూమి మీద ఇలాంటి పరిస్థితుల్లో ఉండవలసిన వాడు కాదు, తప్పిపోయి ఇక్కడికి వచ్చాడు. రైట్. ఇప్పుడు ఆ యొక్క ఉపమానం చూద్దాం. చూడండి 11వ వచనం నుంచి. ఒక మనుషునికి 2 కుమారులుండ్రి. వాడిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన
ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదండి సంగతి. సో ఈ చిన్న కుమారుడు ఎలా అయితే ఉన్నాడో మానవుడు అలానే ఉన్నాడు. వాడికి తెలియకుండా వాడు ఏం చేస్తున్నాడు వాడికి అర్థం కావట్లేదు. నా ఆస్తి నాకు ఇచ్చి నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. ఇది ఎలా ఉందంటే, ఒక బైక్ నేను కొనుక్కుంటే నా బైక్ నాతో అంది, గురువుగారు నన్ను వదిలేయండి, నా జీవితం నేను జీవిస్తాను అంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. అరే నేను కొనుక్కున్నాను నా అవసరం కోసం, అదేంటి నన్ను వదిలేయమంటది? మానవులందరూ అలానే ఉన్నారండి. దే ట్రైంగ్ టు లివ్ ఫర్ దెమ్సెల్వ్స్. వారి కోసం వారు జీవించడం మొదలెట్టారు. కష్ట సమస్యలు తెచ్చుకుంటున్నారు, సుఖాలు ఏం తెచ్చుకోవట్లేదు. వారి కోసం వారు బతకడం మొదలెట్టారు. అందులో దుర్వ్యాపారం ఉందండి. నా ఆస్తి నాకి, నేను వెళ్ళి నా ఇష్టానుసారంగా బతుకుతాను అంటున్నాడు ఈ చిన్న కుమారుడు. అందులో దుర్వ్యాపారము అంటే చెప్పండి, దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ బిజినెస్ టు డూ. దిస్ ఈజ్ అ బ్యాడ్ బిజినెస్. ఆ బిజినెస్ మనుషుల్ని ఏం చేస్తుంది అంటే పాడు చేస్తుంది. యవనస్తులారా, చిన్నపిల్లలారా, పెద్దలారా అందరికీ చెప్తున్నాను నేను, లైఫ్కి ఆధారం జీవన సూత్రాలు అవి ప్రభువారి దగ్గర ఉన్నాయి. వాటిని అప్లై చేయకపోతే బాడీలో ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్, కుటుంబంలో ప్రాబ్లమ్స్, ప్రతి చోట ప్రాబ్లమ్సే. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తుంది? మళ్ళీ ఒకసారి వినాలి. అందరికీ అందేది కాదు ఇది. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు నాకెందుకు వచ్చింది సమస్య అంటున్నావే కానీ దీనికి ఒక సూత్రం ఉన్నది, దీన్ని అప్లై చేయాలన్న సంగతి ఎప్పుడన్నా నువ్వు గ్రహించావా? ఈ చిన్న కుమారుడు అనుకుంటున్నాడు, నాది నేను తీసుకొని వెళ్ళిపోతా, ఆనందంగా బతుకుతా అనుకున్నాడు. పాపం ఏంటి వాడికి ఏం తెలీదు, వాడికి ఏం తెలీదు, అదే తెలీదు. అందులో దుర్వ్యాపారం ఉందన్న సంగతి తెలియదు వాడికి. ఆస్తి తీసుకున్నాడు, హ్యాపీగా ఉంటాననుకున్నాడు, ఆస్తితో పాటు వెళ్ళిపోయాడు, దూరదేశం వెళ్ళిపోయి వేరే దేశంలో వెళ్ళి జీవిస్తున్నాడు. ఎగ్జాక్ట్గా ఈ రోజున మానవుడు ఈ భూమి మీద ఎలా జీవిస్తున్నాడు అదేనండి. నేనేదో పంట వేసుకుంటాను, నేనేదో వ్యాపారం చేసుకుంటాను, నేనేదో ఉద్యోగం చేసుకుంటాను, హ్యాపీగా బతుకుతాను, పెళ్లి చేసుకుంటాను, పిల్లల్ని కంటాను, హ్యాపీగా ఉంటాను, నా భోజనం నేను తింటాను, ఇలా అనుకుంటున్నారండి చాలామంది. కానీ ఉండలేకపోతున్నారు. అందరికీ తెలియని విషయం ఏంటంటే అది దుర్వ్యాపారము జరుగుతుంది ఇక్కడ. ఎంతమందికి అర్థమైంది? అందుకే ఎక్లీషియా మన మధ్యకి వచ్చింది. ఎక్లీషియా ఏం చెప్తుంది తెలుసా? నువ్వు ఎలా చదవాలో చెప్తుంది, నువ్వు ఎలా జీవించాలో చెప్తుంది, నువ్వు ఎలా వ్యాపారం చేయాలో చెప్తుంది, నీకు రిలేషన్షిప్స్ ఎలా ఉండాలో చెప్తుంది, నీ డబ్బును నువ్వు ఎలా సంపాదించుకోవాలి, ఎలా వాడుకోవాలో చెప్తుంది, నీ బాడీని ఎలా నువ్వు ట్రీట్ చేయాలో చెప్తుంది, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ సూత్రాలు ఫాలో అవ్వాలో చెప్తుంది, నువ్వు మనశ్శాంతిగా ఉండాలంటే ఏ సూత్రాలు ఫాలో అవ్వాలి అది చెప్తుంది ఎక్లీషియా. నీ పిల్లవాడు చక్కగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎక్కడ ఏ విషయాలు వినాలో చెప్తుంది. అది ఎక్లీషియా అంటే. ఈ చిన్న కుమారుడు వెళ్ళిపోయాడండి, దుర్వ్యాపారంలో పడిపోయాడండి. తర్వాత ఏమైందో చూద్దామండి, చూడండి 14వ వచనం. అంతటా అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడిన గాని ఎవడను వానికేమీయూ ఇయ్యలేదు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ స్టోరీ? పిక్ పెన్ అంటారు దీన్ని. ఇతను వెళ్ళి పందులతో లెవెల్ అయిపోయాడు. ధనవంతుడైన కుమారుడు ఇప్పుడు పందుల లెవెల్కి వచ్చాడండి. ఇందాకే చూపించాను నేను పందులు అంటే ఎలా ఉంటాయో. ఇప్పుడు ఆస్తి తెచ్చుకున్నాడు, ఖర్చు అయిపోయింది, దుర్వ్యాపారం అంతా అయిపోయింది, మొత్తం అయిపోయింది. సో ఇక లెవెల్ ఎక్కడికి వచ్చిందంటే పందుల లెవెల్కి వచ్చింది. పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలనుకుంటున్నాడండి. మంచి జీవితాన్ని పోగొట్టుకున్నాడు, పందులు తినే పొట్టు లెవెల్కి వచ్చాడండి మానవుడు. ఈ రోజున ఈ భూమి మీద నివసించుతున్న ప్రతి మానవుడు దేవుడిచ్చిన పొజిషన్ని మర్చిపోయి ఈ భూమి మీద పొజిషన్లో బాగా బతకాలని కోరుకోవటం కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ అండి. ఈ చిన్న కుమారుడు పందులతో ఎలా బతకటమో అదేనండి.
ఇది అర్థం చేసుకోండి, లెసన్ ఇది. ఈ చిన్న కుమారుడు ఇక ఆకలి అవుతుంది, నాకు తిండి దొరకట్లేదు, మరి నేనేం చేయాలి, ఈ పందులు తినే పొట్టన్న తిందాం అనుకుంటున్నాడు. అది కూడా వాడి చిక్కనిట్లా. అయితే ఇందులో ఇంకొక విషయం ఉంది. ఇతను ఆ దేశములో ఒకని యొద్ద చేరాడంట. డబ్బులన్నీ అయిపోగానే అతని యొద్ద చేరాడంట. వాడు పందుల వ్యాపారం చేసేది. వాడెవడంటే ఈ లోకాధికారి. నిన్ను వాడి జాబ్లోకి తీసుకుంటాడు, నిన్నొక పందిని చేసేస్తాడు, నిన్నొక బానిసని చేసేస్తాడు. ఈ లోకాధికారి అపవాది మనిషిని ఆనందంగా చూడటానికి కాదు వాడికి జాబ్ ఇచ్చేది. నేను చూశానండి, కొంతమంది జాబు రావటం వల్ల చెడిపోయారు, కొంతమంది ఎక్కువ డబ్బులు రావటం వల్ల చెడిపోయారు, కొంతమంది డబ్బులు పోవటం వల్ల చెడిపోయారు, కొంతమంది రావటం వల్ల చెడిపోయారు, కొంతమందికి తిండి ఎక్కువై చెడిపోయారు, కొంతమంది తిండి తక్కువై చెడిపోయారు. ఎందుకని? దేవుని ఎక్లీషియా మాత్రమే దేవుని రాజ్య సూత్రాలు చెప్తుంది, తెలుపుతుంది, వాళ్ళకి అర్థమయ్యేటట్లు అప్లై చేస్తుంది. మిగతా వాళ్ళందరూ కింద మీద పడాల్సిందే. అర్థమవుతుందా? సో ఈ చిన్న కుమారుడు భయంకరమైన దుర్మార్గుడైన వ్యక్తి వద్ద చేరాడు. వాడు ఒప్పుకోడు. వాడు ఆ పందులు తినే పొట్టు కూడా తినేవాడు. ఓకే, సరే, బుద్ధి వచ్చింది అని అక్కడ రాయబడి ఉన్నది. అదేదో చూద్దాం. 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, ఎలా వచ్చిందండి బుద్ధి? ఒక మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుందండి? నీకు బుద్ధి వచ్చిందా? నీకు తీపి ఎక్కువ తినటం వల్ల నీలో షుగర్ పెరిగినప్పుడు బుద్ధి వస్తే ఏం చేస్తారు? తీపి తినటం మానేస్తారు. ఉప్పు ఎక్కువగా తినటం వల్ల నీకు బీపీ పెరుగుతుందంటే బుద్ధి వస్తే ఏం చేస్తారు? ఉప్పు తినటం మానేస్తారు. అర్థమవుతుందా? సి విటమిన్ లోపం వల్ల నీకు ప్రాబ్లం వచ్చిందా అని చెప్తే ఏం చేస్తారు? బుద్ధి వస్తే సి విటమిన్ తింటారు. అర్థమవుతుందా? దుష్టులతో సహవాసం చేయటం వల్ల చెడిపోతున్నావురా నువ్వు అంటే బుద్ధి వస్తే ఏం చేస్తారు? ఆ దుష్ట సహవాసాన్ని మానేస్తారు. వీళ్ళందరూ బుద్ధి వచ్చిన వాళ్ళు చేసే పని, అంతే కదా. ఈ వ్యాపారం చేస్తే నువ్వు క్రిమినల్ అవుతావురా అని తెలిసినప్పుడు బుద్ధి వస్తే ఏం చేస్తారు? ఈ వ్యాపారాన్ని ఆపేస్తారు. ఇది బుద్ధి వచ్చిన వాళ్ళ సంగతి చేసే పని. మరి బుద్ధి రాని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అలాగే దానిలో కంటిన్యూ అవుతారు, మరింత చెడిపోతారు. పాపమున్నది, మోసమున్నది అని తెలిసి కూడా అందులోనే నిలబడతారు. ఎవరు వాళ్ళు? బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా ఈ కుర్రోళ్ళలాగా చేస్తారు. ఏం చేస్తారు? బుద్ధి వచ్చినప్పుడు ఏమనుకుంటున్నారు చూడండి. 17వ వచనం. నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పాపం చేశాను, పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేశా, ఇక మీదట నీ కుమారుడుగా అని అనిపించుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివాన్లో ఒకడుగా పెట్టుకో. ఎంత పొజిషన్కి దిగజారిపోయాడో ఆలోచించాడు. కుమారుడి లెవెల్ నుంచి పనోడి లెవెల్కి. బుద్ధి వచ్చినప్పుడు ఏమనుకుంటున్నాడు? ఈ లోకం మంచిది కాదు, నా తండ్రి ఇల్లే మంచిది. ఈ లోకం మంచిది కాదు, నా తండ్రి ఇల్లే మంచిది. ఎందుకంటే అక్కడ పని చేస్తున్న పని వాళ్ళని చూశాను నేను. అబ్బా, వాళ్ళు ఫుల్ హ్యాపీ, వాళ్ళు ఎంత ఆనందంగా బిడ్డల్లా చూసుకుంటున్నాడు నా తండ్రి పనోళ్ళను కూడా, నేను అక్కడికి వెళ్తా అని బుద్ధి వచ్చినప్పుడు అనుకుంటున్నారు. ఈ రోజున ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మనిషి చెడిపోతాడో, బుద్ధి వస్తే ఆ బ్యాడ్ హ్యాబిట్స్ని ఆపేస్తాడు. ఎవరైనా అంతే. తాగుబోతాడు, బుద్ధి వచ్చినప్పుడు తాగుడు ఆపుతాడు. జోదము పేకాట ఆడేవాళ్ళు బుద్ధి వస్తే ఆపేస్తారు. అర్థమవుతుందా? వ్యభిచారం చేసేవాడు బుద్ధి వస్తే ఆపేస్తాడు. దొంగతనం చేసేవాడు బుద్ధి వస్తే ఆపేస్తాడు. ఏకిలి చేష్టలు,
ఎదవ జీవితము, వంకర జీవితము, అపవిత్ర జీవితం జీవించేవాడు బుద్ధి వస్తే దాన్ని ఆపేస్తాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ అహంకారంతో బతికేవాడు బుద్ధి వస్తే అది ఆపేస్తాడు. బుద్ధి రానోడు ఏం చేస్తాడు? అందులో కంటిన్యూ అవుతాడు. ఈ వ్యక్తికి అయితే బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు ఏం జరిగింది? నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో అక్కడికి వెళ్ళిపోతా. నేను ముందే చెప్పా, ఈ లోకంలోకి మానవుడు తప్పిపోయి వచ్చాడు. మనం ఇక్కడ ఉండవండి, ఇక్కడ బతికేవాళ్ళం కాదు. ఇక్కడ స్థలాల కోసం ఎగబడద్దు మీరెవరు, పొలాల కోసం ఎగబడద్దు మీరెవరు. ఈ భూమి మీద మన జీవితం తాత్కాలికమైనది. చాలామంది ఆస్తి తగాదల్లో కొట్టుకొని వస్తూ ఉంటారు. డబ్బుల కోసం, లేకపోతే ఆస్తి పంపకాలలో చాలామంది అన్నదమ్ములు తిట్టుకోవడం, తన్నుకోవడం చేస్తూ ఉంటారు. శాశ్వతం కాదురా బాబు ఈ లైఫ్. ఏది శాశ్వతం కాదు. నువ్వే శాశ్వతం కాదు. తెలియదు చాలామందికి, బుద్ధి లేదు కదా. బుద్ధి లేని వాళ్ళు బుద్ధి లేకుండా బతుకుతూ ఉంటారు. ఈ కుర్రోడికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినోడు ఒకే ఒక మాట చెప్తాడు. ఏమన్నాడు చూడండి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని నన్ను పరలోకములకు చేర్చుకో. నేను తప్పు చేశా, నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నన్ను లోపలికి తీసుకో అంటారు బుద్ధి వచ్చిన వాళ్ళు. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. అలా అనుకున్న తర్వాత 20వ వచనం, వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో అనుకున్నాయని చెప్తున్నాడు. తండ్రి అంటే కొడుకులాగా ట్రీట్ చేయొద్దు, నీ పనివాళ్ళలో ఒక పనివాడుగా ట్రీట్ చేయ, ఎందుకంటే నేను నా ఆస్తి తీసుకెళ్ళిపోయానుగా అని. అయితే తండ్రి ఏమంటున్నాడు చూడండి. తండ్రి ఏమంటున్నాడు 22వ వచనం, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. 2వ లైన్ మీరే చదవాలి. తప్పిపోయి దొరికెనని చెప్పాను. తప్పిపోయాడండి, అంతే. అమాయకంగా తప్పిపోయాడు. ఈ నా కుమారుడు తప్పిపోయాడు, తిరణాల్లో తప్పిపోయాడు, తప్పిపోయాడు, మళ్ళా దొరికాడు. వీడికి బుద్ధి వచ్చింది. ఈ రోజున మానవులందరినీ ప్రభువారు ఎందుకు క్షమిస్తున్నారు తెలుసా? మనం తప్పిపోయామండి. మనకు తెలీదు డబ్బు అంటే ఏంటో తెలీదు, తిండి అంటే ఏంటో తెలీదు, ఆస్తి అంటే ఏంటో తెలీదు, నిజంగా సంబంధం అంటే ఏంటో, రిలేషన్షిప్ అంటే ఏంటో తెలియదండి మనకి. అందరూ తప్పిపోయి బతుకుతున్నారు. సొంతోళ్ళని కాదనుకొని, డబ్బుని ఎక్కువగా ప్రేమించి, ఆస్తిని ఎక్కువగా ప్రేమించి తప్పిపోయి బతుకుతున్నారండి. వారికి బుద్ధి వచ్చినప్పుడు, కళ్ళు తెరవబడినప్పుడు నిజముగా ఎంత తప్పు చేశారో అప్పుడు అర్థమైంది. ఈ చిన్న కుమారుడు తప్పిపోయాడండి, ఇప్పుడు మళ్ళీ వచ్చేసాడు వెనక్కి. తండ్రికి ఆనందం కలుగుతుంది. ఈ రోజున భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువారు అడుగుతున్నారు, నువ్వు తప్పిపోయావు, వ్యభిచారం చేస్తున్నావు, తప్పిపోయావు, తాగుడు తప్పిపోయావు, దొంగతనం తప్పిపోయావు, బూతులు తప్పిపోయావు, భయంకరమైన జీవితం జీవిస్తున్నావు, తప్పిపోయి వెనక్కి రా అంటున్నాడు ప్రభువారు. పరలోకముల నుంచి తప్పిపోతే భూమి మీద వచ్చి పడ్డాడు మనిషి. ఇక్కడికి వచ్చి దుర్వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాడు. చాలా మందికి తెలియదు. మళ్ళీ చెప్తున్నా, ఎక్లీషియాలో సూత్రాలు ఉంటాయి జీవితానికి. మంచి కుటుంబం ఎలా ఉంటుంది, మంచి పిల్లలు ఎలా ఉంటారు, నిజంగా చదువుకున్న వాళ్ళు ఎలా ఉంటారు. చాలామంది స్టూడెంట్స్ మీరు చూస్తూ ఉంటారు, చదువుకున్నారా వాళ్ళు బైక్ నడుపుతుంటే కనపడదు. వాళ్ళ అహంకారం చూడండి. వీళ్ళు చదువుకున్న స్టూడెంట్స్ అయినా బైక్ నడుపుతున్నారు చూడండి, ఎంత అహంకారం, ఎంత ర్యాష్ డ్రైవింగ్. ఇది చదువేనా అసలు వీళ్ళు చదువుతుంది? ఇంత అహంకారంగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. అది చదువు కాదు కాబట్టి వీళ్ళకి బుద్ధి రాలేదు. ఇంకా
డిగ్రీలు చదువుతారు, బైబిల్లో ఏ పండుగలు ఉన్నాయో తెలియదా మీకు? మీకు చదువు వస్తే బైబిల్లో ఉన్న పండుగలు చేస్తారుగా. ఇందాక సుకన్య తన మెసేజ్లో ఏం చెప్పింది? యేసుప్రభువు వారు ఎప్పుడు లేచారు? 3వ రోజున లేచాడా, ఆదివారాన్ని లేచాడా? లేచినప్పుడు ఎదురుగా సమాధిలో ఎదురుగా ఎవరున్నారు చెప్పండి? ఎవరైనా ఉన్నారు అసలు? ఆయన సమాధిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎవరూ లేరు. ఆయన ఎప్పుడో లేచి ఉన్నాడు. వీళ్ళు వెళ్ళేసరికి సమాధి ఎంటీ. వీళ్ళు వెళ్ళిన సందర్భం ఆదివారం ఉదయం, అంతే. అంతకుముందు ఎప్పుడో ఆయన లేచి ఉన్నాడు. ఆయన సబ్బాత్ డేనే లేచి ఉన్నాడు. ఎందుకంటే సబ్బాత్ డేకే 3వ రోజు అయిపోద్ది. ఆదివారం లేచారు, ఆదివారం ఎక్కడ లేచాడు? మీకు సరైన బైబిల్ చదివితే అర్థమైంది. మార్కు సువార్తలో వచనాన్ని చూపించొద్దు. మార్కు సువార్తలో 8వ వచనం తర్వాత అన్ని వచనాలు యాడ్ చేయబడినవని అందరికీ తెలిసిన విషయమే, 16వ అధ్యాయంలో. సో కాబట్టి బుద్ధి నిజముగా ఈ పిల్లవాడికి వచ్చినట్లు వస్తేనే దేవుడు మనల్ని మరలా మన పొజిషన్కి తీసుకుంటాడు. ఇప్పుడు ఏమైంది? చివరికి ఏమవుతుంది చూడండి. ఎందుకు ఏమైంది? ఇవన్నీ చెప్పాడు కదా, ప్రశస్త వస్త్రం తెచ్చి మరి కోవిన దూడని వధించి పండగ చేయండి, నా పిల్లోడు మళ్ళీ వచ్చాడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? పనోడులో తీసుకుంటున్నారా, కొడుకుగా తీసుకుంటున్నాడా? పనోడుగా తీసుకుంటున్నాడా, కొడుకుగా తీసుకుంటున్నాడా? ఈ బిడ్డని, రెండో వాడిని కొడుకుగానే తీసుకుంటున్నాడు. కుమారుడైతే తండ్రి నన్ను నీ పనోడుగా పెట్టుకో అంటున్నాడు. కానీ నో 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 కుమారుడు కుమారుడే, పనోడు పనోడే అంటున్నాడు. కుమారుడు పనోడు కాదు, పనోడు కుమారుడు కాడు. కుమారుడు కుమారుడే. నువ్వు తప్పిపోయి మరలా దొరికేవురా అబ్బాయి అని చెప్పేసి పండుగ చేస్తున్నాడు తండ్రి. ఆ తర్వాత పెద్ద కుమారుడు వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ చేస్తారు. 30వ వచనం, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన పశువును వధించితువని చెప్పెను. నువ్వు ఎంత పండగ ఎందుకు చేస్తున్నావు? వీడు వేశ్యలతో తిరిగి భయంకరమైన జీవితం జీవించి మరలా ఆస్తినంతా నాశనం చేసుకొని వచ్చినోడికి ఇలా చేస్తున్నావేంటి అని పెద్ద కుమారుడు అడుగుతున్నాడు. పెద్ద కుమారుడు కూడా బుద్ధి లేదు. అర్థమవుతుందా? చిన్న కుమారుడు ఒక విధంగా తప్పిపోతే పెద్ద కుమారుడు మరో విధంగా తప్పిపోయాడు. ఇప్పుడు చిన్న కుమారుడికి బుద్ధి వచ్చింది, ఇప్పుడు పెద్ద కుమారుడికి బుద్ధి రావాలి. కాబట్టి తండ్రి పెద్ద కుమారుడితో ఏమంటున్నాడు చూద్దాం, జాగ్రత్తగా గమనించండి. 31వ వచనం, అందుకతడు, ఓ నా పెద్ద కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట లీగలే, యుక్తమే. యుక్తమే అంటే లీగల్, సరైనదే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. ఇంకా పెద్ద కుమారుడికి బుర్ర రాట్లా. ఈ వాక్యం చెప్పగానే అప్పుడు వచ్చిందనమాట, అప్పుడు అర్థమైందనమాట. ఇప్పుడు ఇంతకీ మీ అందరికి అర్థమైందా? ఈ చిన్న కుమారుడు ఎవరైతే ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడో వాడు చచ్చిపోయాడంట. మరలా ఈ తండ్రికి ఇంకో కుమారుడు పుడితే ఎలా ఉంటుంది? అలా పుట్టాడంట. వాడు చచ్చిపోయాడు, వాడు ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు. ఓ నా కుమారుడా, వీడు మళ్ళీ పుట్టాడు. ఇప్పుడు మీ తల్లికి నీ తమ్ముడు ఇంకొకడు పుడితే నువ్వు అంగీకరించవా చెప్పు? వాడికి ఇవ్వ నువ్వు ఆస్తి? అలా అనుకో. ఈ నీ తమ్ముడు వాడు చచ్చిపోయాడు, వెళ్ళిపోయినాడు, వీడు బ్రతికేడు, కొత్తవాడు వీడు. ఇలా దేవుని వాక్యం ప్రకారం మానవులందరినీ పరలోకమందున్న తండ్రి పిలుస్తున్నాడండి. మీరుంటున్న ఈ అశాశ్వత తాత్కాలికమైన జీవితంలో నుండి నా యొద్దకు రండి, మీరు బాగుపడతారు. లేకపోతే ఈ యొక్క భూమి మీద మీ జీవితం ఎలా ఉంటుంది? దేవుని వాక్యం ప్రకారం చెప్తున్నా, ఆ పందులు ఆ కుక్కలు అన్నాడు చూసారా, లేకపోతే దుర్వ్యాపారం అని చెప్పాడు చూసారా, అలానే ఉంటుంది. ఎంత ఆస్తి ఉన్నా ఎందుకో మనశ్శాంతి ఉండదు చాలామందికి. ఎంత తాగుతున్నా, ఎంత భయంకరంగా దుర్వాలాట్లో ఉన్నా కూడా వాడిలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు.
అర్థమవుతుందా? ఎందుకు ఎందుకు అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఈ భూమి మీద కేవలం దేవుని వాక్య మార్గం మాత్రమే నీకు శాంతినిస్తుంది. మిగతా మార్గాలన్నీ అశాంతే. నువ్వెంతైనా సంపాదించుకో, నువ్వు ఎంతమందినైనా పెళ్లి చేసుకో, నువ్వెంతైనా తాగు, తిను, ఏమైనా చెయ్యి, నీ జీవితంలో కేవలం దుర్వ్యాపారం మాత్రమే ఉంటుంది, అశాంతి మాత్రమే ఉంటుంది. ఇది నిజం, ఇది చరిత్ర ఎరిగిన సత్యం. కావాలంటే చరిత్ర అంతా తవ్వి చూడండి, మీకే కనపడుద్ది. అందుకే ఈ రోజున ఈ సమయంలో మీ అందరికీ నేను తెలియజేసే గుడ్ న్యూస్ ఏంటంటే, యేసు ప్రభువారు మనందరికీ మరలా కుమారుని పొజిషన్ ఇవ్వటానికి వచ్చారు. మనం తప్పిపోయి ఇక్కడికి వచ్చి పడ్డాము. ఇక్కడి నుంచి ప్రభువారు మరలా మనల్ని మన పొజిషన్కి తీసుకెళ్ళడానికి వచ్చారు. మనం యేసుక్రీస్తు తోటి వారసులం అవుతాము. యేసుక్రీస్తు సింహాసనం మీదే కూర్చుంటాము. మన జీవితము ఈ భూమి మీద ఉండగానే ఆనందమయం, సుఖమయం అవుతుంది. అది గ్యారంటీ. కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఉంటాయి. కానీ అది సచిన్ టెండూల్కర్కి లాస్ట్ ఓవర్లో 36 రన్స్ కొట్టాల్సి వచ్చిన పరిస్థితి లాగానే ఉంటుంది. పెద్ద సమస్యగా ఉండదు. అర్థమవుతుందని చెప్తుంది. ఈ జీవితంలో ఏ సమస్యగా ఉండదు, ఏ కష్టముగా ఉండదు. ఎప్పుడు? వెన్ యూ నో ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ద బైబుల్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లైఫ్, ఈ జీవితం యొక్క సూత్రాలు నీకు అర్థమైనప్పుడు అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది. సో అలా మనందరం జీవించాలని యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సువార్త చెప్పారు. ఇదిగో దేవుని రాజ్యం తీసుకొచ్చేసాను, మీరు ఎక్కడి నుంచి అయితే తప్పిపోయి పడిపోయారో అక్కడికి తీసుకెళ్ళడానికి నేను వచ్చాను, మీరు రండి, చక్కగా దేవుని రాజ్యాన్ని ఆక్రమించుకోండి అని ప్రభువారు చెప్పటం మనం గమనిస్తాం. 2 వచనాలు చూపించి నేను ముగిస్తాను. లూకా సువార్త 8వ అధ్యాయము 1వ వచనం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచూ, ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా. చూసారా, ప్రభువారు ఏం చేశారంట? ఈ దేవుని రాజ్య సువార్త తెలుపుతూ, ప్రకటించుచు ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో సంచారం చేశారు. ఎంతమందికి అర్థమైంది? 9వ అధ్యాయము 1వ వచనం, అదే పుస్తకం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగమును స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యము ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. దేవుని రాజ్యంలో సెలవు దినము, విశ్రాంతి దినం. కేవలం దేవుని రాజ్య పౌరులు మాత్రమే విశ్రాంతి దినాన్ని ఫాలో అవుతారు. మిగతా వాళ్ళందరూ పనిచేసుకుంటారు. ఇండియాలో విశ్రాంతి దినం ఆదివారం. ఇండియన్స్ అందరూ ఆదివారం సెలవు తీసుకుంటారు. అయితే దేవుని రాజ్య పౌరులు మాత్రం శనివారం సెలవు తీసుకుంటారు. వాళ్ళు డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది కాబట్టి, ఇండియన్స్ కాబట్టి మేము రేపు కూడా సెలవు తీసుకుంటాం. ఏ దేశ పౌరులు ఆ దేశ సెలవు దినాన్ని ఫాలో అవుతారు. ఈ ప్రొటెస్టెంట్ క్రిస్టియానిటీ, ఈ రోమన్ క్యాథలిక్స్, ఆర్థోడాక్స్ వీళ్ళందరూ ఎవరు మతం. అందుకే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఆదివారం తీసుకుంటారు. ఎందుకని? వాళ్ళు సిద్ధాంతాలు రాసుకున్నారు, ఆదివారం అది ఇది అని ఫలానా. వాళ్ళ థియాలజీ ఎలా ఉంది, మనం ఏం చేయలేం. అయితే బైబుల్ మాత్రం ఏం చెప్తుంది? దేవుని రాజ్యానికి మీరు రండి, దేవుని రాజ్య పౌరులుగా జీవించండి, దేవుని యొక్క ఆజ్ఞలను, సూత్రాలు తెలుసుకొని జీవితాన్ని ఆనందమయం, సుఖమయం, సంతోషమయం చేసుకోవాల్సిందిగా ప్రభువారు మనందరికీ ఈ రోజున మనం చేస్తున్నారు. సో దేవుని రాజ్య సువార్త ప్రభువారు చెప్పారు. ఈరోజు ఈ సువార్త సమయంలో అది మేము క్లియర్గా అందరికీ తెలియపరచడం జరిగింది. విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి, ఆశీర్వదించి, జ్ఞానం నుంచి వివేకం ఇచ్చి, చిన్న కుమారుడికి ఎలా అయితే బుద్ధి వచ్చిందో అలా అందరికీ బుద్ధి ప్రభు కలుగజేసి అందరినీ దేవుని రాజ్య పౌరులుగా మరి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈనాటి సువార్త సమయం మెసేజ్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మళ్ళీ వచ్చేవారం ఇదే సమయానికి మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు.